సామాజిక కారణాలు నీ ఇష్టం ఈ పెట్టి జరగట. ఫ్రెంచ్లోని సమాజాన్ని ఏమంటారంటే ఎస్టేట్ అంటారు. ఎస్టేట్ ఎస్టేట్ ఫ్రెంచ్లోని సమాజాన్ని ఎస్టేట్ అంటారు. ఫ్రెంచ్ సమాజం ఎన్ని ఎస్టేట్లుగా విభజించబడిందంటే 3 ఎస్టేట్లుగా విభజించబడింది. చాలా ఇంపార్టెంట్. ఫ్రెంచ్ సమాజం ఎన్ని ఎస్టేట్లుగా విభజించబడిందంటే 3 ఎస్టేట్లుగా 3 ఎస్టేట్స్గా విభజించబడింది. ఫస్ట్ ఎస్టేట్ లో చూడు, మొదటి ఎస్టేట్ దీంట్లో ఎవరు ఉంటారంటే మతాధికారులు ఉంటారు. మతాధికారులు. రెండవ ఎస్టేట్ చూడమ్మా, రెండవ ఎస్టేట్ దీంట్లో ఎవరు ఉంటారంటే కులీన వర్గం. కులీన వర్గం అంటే రాజులు. రెండవ ఎస్టేట్లో ఎవరు ఉన్నారంటే మిత్రమా రాజులు ఉన్నారు. మొదటి ఎస్టేట్లో ఎవరు ఉన్నారంటే మతాధికారులు ఉన్నారు. మూడవ ఎస్టేట్లో వెరీ ఇంపార్టెంట్. మూడవ ఎస్టేట్లో ఎవరంటే సామాన్యులు ఉన్నారు. సామాన్యులకి అందరూ. మిగతా వాళ్ళందరూ ఏ ఎస్టేట్లో ఉన్నారంటే మూడవ ఎస్టేట్లో ఉన్నారు. అంటే మొదటి ఎస్టేట్లోనేమో మతాధికారులు ఉన్నారు. రెండవ ఎస్టేట్లో ఎవరున్నారంటే కులీన వర్గం అంటే రాజులు ఉన్నారు. మూడవ వర్గంలో ఎవరున్నారంటే సామాన్యులు ఉన్నారు. సామాన్యులు కొన్ని పేర్లు ఇచ్చారు, దాంట్లో ఇంకా పేర్లు లేదు. మొత్తం సామాన్యులందరూ ఏ ఎస్టేట్లో ఉన్నారంటే మూడవ ఎస్టేట్లో ఉన్నారు. 3 ఎస్టేట్లుగా విభజించబడింది ఫ్రెంచ్ సమాజం. మనం చెప్తున్నా, ఫ్రెంచ్ యొక్క సమాజాన్ని ఏమని పిలుస్తారంటే ఎస్టేట్స్ అని పిలుస్తారు. ఎస్టేట్స్ మొత్తం ఎన్ని ఎస్టేట్లుగా విభజించబడిందంటే 3 ఎస్టేట్. నువ్వు మాట్లాడు. మొదటి ఎస్టేట్ లో ఏమున్నారు? ఎక్సలెంట్. రెండవ ఎస్టేట్ లో ఎవరున్నారు? మూడవ ఎస్టేట్ లో సామాన్యులు ఉన్నారు. అది ఎవరైనా కావచ్చు. సామాన్యులు అందరూ కూడా ఏ ఎస్టేట్ లో ఉన్నారంటే మూడవ ఎస్టేట్ లో ఉన్నారని చెప్పేసి మనసు నిండా జాగ్రత్త. ఇలా ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజించబడింది. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే మొదటి రెండవ ఎస్టేట్ వాళ్ళు అంటే మతాధికారులు కులీన వర్గం వారు వీరిద్దరు కూడా పుట్టుకతోనే కొన్ని హక్కులు కలిగి ఉన్నారు. ఏమిటి ఆ హక్కులు అంటే ఫ్యూడల్ హక్కులు. ఏమి చెల్లించవలసిన అవసరం లేదంటే పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు. మొదటి సమాజం 3 ఎస్టేట్లుగా విభజించబడింది. మొదటి ఎస్టేట్ లోనేమో మతాధికారులు ఉన్నారు. రెండవ ఎస్టేట్ లోనేమో కులీన వర్గం రాజులు ఉన్నారు. మూడవ ఎస్టేట్ లో ఎవరు ఉన్నారంటే సామాన్యులు ఉన్నారు. నువ్వు చెప్పు, ఎవరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటే మొదటి రెండవ ఎస్టేట్ వాళ్ళు ఏం చెల్లించాల్సిన అవసరం లేదంటే వాళ్ళు ఎవరు చెల్లించాలి మిత్రమా? కేవలము ఆ మూడవ ఎస్టేట్ వారు మాత్రమే పన్ను చెల్లించాలా. విచిత్రంగా, నాసాయుడు విచిత్రంగా